విధాత మీడియా ప్రేక్షకులకి నమస్కారం. ఎక్కడ చూసినా మనము వారాహి 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 నవరాత్రులు వింటున్నాం కదా ఈ మాట. మరి చాలామంది 9 రోజులు మేము నిష్టగా ఉండి వారాహి నవరాత్రులు చేయలేము, 10వ రోజు ఉద్యాపన చేసుకోవాలి. మరి అలా చేయలేని వాళ్ళకి ఏదైనా చిన్న పరిహారం ఉందా? వారాహి అమ్మవారి యొక్క మాకు అనుగ్రహం కావాలి, కానీ మేము అన్ని రోజులు చేయలేము, సాధన చేయలేము, ఉపాసన చేయలేము, మాకు ఏదైనా చెప్పండి అని అనుకో వాళ్ళకి ఈ వీడియో. వారాహి అమ్మ తంత్ర ప్రకారంగా ఆరాధించేటువంటి ప్రతి 9 రోజులు ప్రత్యేకమైనవి. శ్రీ విద్యా ఉపాసకులు, తంత్ర సాధకులు చాలా జాగ్రత్తగా ప్రత్యక్షంగా కాకుండా ఇంట్లో కానీ లేదా ఎక్కడైనా గుళ్ళో కానీ లేదా జాగ్రత్తగా ఎవరు కనపడని ప్లేస్లో కానీ చేసుకుంటూ ఉంటారు. వీటిని గుప్త నవరాత్రులు అంటూ ఉంటాం. అంటే అందరికీ చెప్పి పబ్లిక్లో ఓపెన్గా చేసే ప్రోగ్రామ్స్ కావు ఇవి. అయితే ఆషాఢ మాసము శుద్ధ పాడ్యమి నుంచి నవమి వరకు, అంటే జూన్ జూలై మాసాల్లో మామూలుగా వస్తూ ఉంటుంది. ఇది సాధారణంగా నవరాత్రులకు భిన్నంగా ఉంటుంది. అయితే ఈ వారాహి మనకి 9 వివిధ రూపాలు కనిపిస్తూ ఉంటాయి. నృసింహ వారాహి ఉగ్ర స్వరూపము, సౌమ్య వారాహి శాంత స్వరూపము, దందిని వారాహి భయనాశని, వాణి వారాహి విద్యాప్రదాయిని, సింహవాహిని వారాహి శక్తి స్వరూపిణి, తంత్ర వారాహి తంత్ర సాధకులకు అనుకూలమైంది, రక్తదంతిక వారాహి క్రమశిక్షణ కానీ యుద్ధ జ్ఞానానికి కానీ ఇచ్చేటువంటిది, రాజమాత వారాహి ఇది రాజయోగాన్ని అధికారాన్ని ఇచ్చేటువంటి వారాహి. అయితే మరి 9 రోజులు మేము చేసుకోలేకపోయాము, అలాంటి వాళ్ళు ఈ చివరి రోజులు 3 రోజులు కనుక చేసుకున్నట్టయితే అదే విధంగా వాళ్ళకి ఫలితాన్ని ఇచ్చేటువంటి అమ్మవారు. అలా 3 రోజులు కూడా మేము చేయలేము, ఒక్కరోజు ఏదన్నా చెప్పండి అని అంటే, చివరి రోజు మాత్రం ఈసారి జూలై 5వ తారీఖు వచ్చింది. ఆ చివరి రోజు మాత్రం అమ్మవారిని పటానికి కానీ కలశమైనా పెట్టుకోవచ్చు, కలశం లేకుండా కూడా చేసుకోవచ్చు. ఆ ఒక్కరోజు దీపాన్ని వెలిగించి ఆ ఒక్కరోజు ఉపవాసం ఉండి ఎర్రటి పుష్పాలతో మీరు ఒక ప్రదేశాన్ని శుద్ధి చేసుకొని తూర్పు ముఖంగా మీరు కూర్చుని ఎదురుగా పటాన్ని కానీ విగ్రహాన్ని కానీ ఉంచుకొని వివిధ రకాల పుష్పాలని, పండ్లని, టెంకాయని, ఇవన్నీ మధుర ఫలాలని అన్నిటినీ, పంచామృతాలని ఇవన్నీ రెడీ చేసుకుని కూర్చొని పూజ చేసుకోండి. వారాహి గాయత్రి ఓం గ్లౌం ఉగ్రతారాయ నమః, ఓం హ్రీం గ్లౌం వారాహే నమః అనేటువంటి ఈ 3ని కూడా మీరు అక్కడ జపించి, విగ్రహమైనా ఉంచుకోవచ్చు, యంత్రమైనా ఉంచుకోవచ్చు, పటమైనా ఉంచుకోవచ్చు, ఏదైనా సరే మీరు యథాశక్తి ఉంచుకోండి. అలా మీరు పూజ చేయండి. బెల్లము, కొబ్బరి, పాయసం, చక్కెర పొంగలి నివేదన చేయాల్సి ఉంటుంది. రోజు చేసేవాళ్ళు రోజుకొక ప్రసాదాన్ని పెడుతూ ఉంటారు. ఈ చివరి రోజు మాత్రం రోజు చేసేవాళ్ళైనా ఒక్కరోజు చేసేవాళ్ళైనా సరే చక్కెర పొంగలిని పొట్టు ఉన్నటువంటి మినపప్పు చేసినటువంటి వడల్ని నివేదన చేయండి. దాంతోపాటు కొబ్బరి, బెల్లము, పాయసము, చక్కెర పొంగలి, వడలు నివేదన చేయండి. అర్చనకి 108 కానీ 1008 కానీ పుష్పాలు తీసుకొని నామావళితోటి చేయండి. పువ్వులు తక్కువ పడితే అక్షతల్ని వాడుకోవచ్చు. నెయ్యి దీపాన్ని వెలిగించడం శ్రేష్టము. అయితే మామూలుగా రెగ్యులర్గా చేసేవాళ్ళు వస్త్రధారణ కూడా ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. మొదటి రోజు అయితే ఎరుపు, 2వ రోజు అయితే నీలము, 3వ రోజు ఆకుపచ్చ, 4వ రోజు పసుపు, 5వ రోజు తెలుపు, 6వ రోజు నారింజ, 7వ రోజు గులాబీ, 8వ రోజు బంగారు రంగు, 9వ రోజు నల్లటి వస్త్రాలని ధరిస్తూ ఉంటారు. అయితే ఒక్కరోజే చేసేవాళ్ళు మాత్రం ఒక్కరోజు ఎర్రటి వస్త్రాలని ధరించండి. అలాగే పసుపు, కుంకుమ, గంధము, పుష్పాలు, అలాగే పంచామృతము, పానకము, ధూపదీపాలు, తమలపాకులు, బెల్లము, కొబ్బరి, పల్లీలు, నెయ్యి ఇలాంటి వాటిని కూర్చుకోండి. హోమం చేసేటట్టయితే హోమానికి కొన్ని మొక్కలు మనం విడిగా వాడతాము. బిల్వ, వేప, పలాస, ఆరళి, మందార ఇలాంటి సమిధలన్నింటినీ కూర్చుకుని చేసుకోవాలి. అలాగే ఫలితాలు ఇలాంటివి ఉంటాయి. అంటే శత్రు నివారణ, మనకి ఏదైనా దృష్టి దోషాలు ఉన్నా, బ్లాక్ మ్యాజిక్ మనం ఇది జరిగింది అన్నా కూడా అలాంటి దోషాలు కూడా తొలగిపోతాయి. రాజయోగాన్ని ఇస్తుంది, అధికార స్థానాన్ని ఇస్తుంది, ధైర్యము, ఉత్సాహము, భయాల్ని నివారిస్తుంది. అలాగే వ్యాపారంలో కానీ, రాజకీయ పరంగా కానీ, ఉద్యోగంలో కానీ, విద్యార్థులకైనా కానీ ఎవరికైనా కూడా విజయం లభిస్తుంది. కోర్టు సమస్యలు తగ్గిపోతాయి, కోర్టు కేసులు విజయాలను ఇస్తుంది. సో ఈ నృసింహవారాహి ఉగ్ర స్వరూపిణి అయినటువంటి ఈ నృసింహవారాహి మంత్రాన్ని కూడా మీరు ఎప్పుడు చదువుకోవాల్సి ఉంటుంది. ఈమె శత్రునాశిని, రక్షాదేవత. ముఖ్యంగా కోర్టు కేసుల కోసం ఆ మంత్రాన్ని చదువుకోండి. అలాగే శక్తి అనే పదంలోనే ప్రపంచం ఉంది. శక్తి లేనిదే సృష్టే లేదు.
అలాంటి శక్తి యొక్క ఉగ్రస్వరూపమైనటువంటి వారాహిదేవి నృసింహ వారాహి రూపంలో ఉంటుంది. సో ఇలాంటివి కనుక మీరు చేసినట్టయితే, అలాగే చివరికి రాజమాత వారాహిదేవిని కనుక పూజించినట్టయితే మీకు చక్కటి ఫలితాలు ఉంటాయి. అయితే ఆ ఒక్కరోజు చేసుకుంటున్నందుకు కనీసం 9 మందికి తాంబూలం ఇచ్చి, కుదిరితే 9 మందికి కూడా ప్రసాదము అన్నదానం చేయడం వలన చక్కటి ఆ 9 రోజులు చేసినటువంటి ఫలితాన్ని మీరు పొందుతారు. మీ అందరికీ కూడా ఆ వారాహిదేవి యొక్క ఆశీస్సులు, అనుగ్రహ కటాక్షాలు లభించాలని కోరుకుంటూ నమస్తే. మీరెవరైనా ఆ వారాహి పూజ చేశారా? ఎలాంటి ఫలితాలను మీరు పొందారు? కింద కామెంట్ చేయండి.